పాన్ ఇండియా స్టార్ హీరోలకు ఫ్యాన్స్లు రిక్వెస్ట్లు. అసలు విషయం ఏంటంటే, బార్డర్లు క్రాస్ చేసి ఇంటర్నేషనల్ డయాస్ మీదకు వెళ్ళిన వాళ్లను లోకల్ ఫీలింగ్ చూపించమని అడగటం కరెక్టో కాదో కానీ మూలాలను మర్చిపోకుండా అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోండి గురు అని ఓ రిక్వెస్ట్ పెట్టడంలో మాత్రం అస్సలు తప్పలేదేమో. పాన్ ఇండియా హీరోలుగా ఎదిగినా సరే అప్పుడప్పుడు రీజనల్ సినిమాలను కూడా కన్సిడర్ చేయండి అనే మాటను కాస్త స్ట్రాంగ్గాను చెప్పొచ్చేమో. ఇంతకీ ప్రభాస్, బన్నీ, మహేష్ ఈ మాటలను వింటున్నట్టేనా? నేను నా రీజనల్ ఆడియన్స్కి వడ్డించే దమ్ మసాలా బిర్యానీ ఇదే. నెక్స్ట్ కెరీర్ డ్రైవ్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే చెప్పలేనని ముందే ఓపెన్ అయ్యారు సూపర్ స్టార్ మహేష్. అలా ఎందుకు అనుకుంటున్నారు సార్? ఓవైపు మీ రేంజ్ సినిమాలు చేస్తూనే మరోవైపు రీజనల్ సినిమాల మీద కూడా ఓ లుక్ వేయండి అని రిక్వెస్ట్లు అందుతున్నాయి మహేష్కి. మన పుష్పరాజ్ పరిస్థితి కూడా ఇదే. ఎప్పటికైనా మంచి మ్యూజిక్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ చేయాలని ఉందని ఈ మధ్యలోనే స్టేట్మెంట్లో ఇచ్చారు. మరి పెరిగిన ఇమేజ్ క్యూట్ లవ్ స్టోరీకి స్కోప్ ఇస్తుందా? మీరు మనసు పెట్టండి గురు, అన్నీ అవుతాయని అంటోంది అల్లు ఆర్మీ. రెబల్ సైన్యం నుంచి కూడా ప్రభాస్కి ఇలాంటి రిక్వెస్ట్లే అందుతున్నాయి. అప్పుడు మన గ్రౌండ్ మీద పట్టు ఉంటుందని సలహాలిస్తున్నారు డార్లింగ్కి. ఎగ్జాంపుల్గా రీసెంట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్న సినిమాను చూపిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రాల సక్సెస్ రేట్లు ఎలా ఉన్నా మన వాళ్ళను ఉద్దేశించి తీసిన సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ కావట్లేదు. పైగా సినిమా బాగుంటే ఆటోమేటిక్గా పొరుగువారు అనువాదం చేసుకుంటారు. అందుకే కొంచెం థింక్ లోకల్లీ, యాక్ట్ గ్లోబలీ అనే కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టమంటున్నారు క్రిటిక్స్.